మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ నిర్వహణ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రిసైడింగ్ అధికారులకు ఇవాళ సాయంత్రానికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. మునుగోడు అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఓటర్ మహాశయుని చేతిలోని అత్యంత విలువైన ఓటు హక్కుతో తీర్పును నిక్షిప్తం చేసే సమయం ఆసన్నమవుతుంది. గురువారం రోజు జరగనున్న పోలింగ్లో మునుగోడు తదుపరి శాసనసభ్యుని నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855 మంది ఉండగా అందులో పురుషులు 1,21,662 మంది, మహిళలు 1,20,126 మంది ఉన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. నోటా కలిపి ఒక్కో ఈవీఎంతో 3 బ్యాలెట్ల యూనిట్లు అవసరం. ఇందులో 1,192 బ్యాలెట్ల యూనిట్లను సిద్ధం చేశారు. కంట్రోల్ యూనిట్లు వీవీప్యాట్లను 596 చొప్పున అందుబాటులో ఉంచారు. మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ నిర్వహణ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రిసైడింగ్ అధికారులు ఇవాళ సాయంత్రానికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో అత్యంత కీలకమైన పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చెండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి ఇవాళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ నిర్వహణ సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ప్రిసైడింగ్ అధికారులకు ఇవాళ సాయంత్రానికి చేరుకునే విధంగా చర్యలు చేపట్టారు. మునుగోడు అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఓటర్ మహాశయుని చేతిలో అత్యంత విలువైన ఓటు హక్కుతో తీర్పును నిక్షిప్తం చేసే సమయం ఆసన్నమవుతుంది. గురువారం రోజు జరగనున్న పోలింగ్లో మునుగోడు తదుపరి శాసనసభ్యును నియోజకవర్గ ప్రజలు ఎన్నుకోనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,855 మంది ఉండగా అందులో పురుషులు 1,21,662 మంది, మహిళలు 1,20,126 మంది ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్ మునుగోడు బైపోల్ ఎన్నికల యొక్క ప్రచార పర్వం ముగియడంతో రేపు జరగనున్న పోలింగ్ కు జిల్లా అధికారులందరూ కూడా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేయడం జరిగింది. మొత్తం మునుగోడులో 2,41,850 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,21,662 మంది ఉండగా మహిళా ఓటర్లు 1,20,126 మంది ఉన్నారు. మొత్తం ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నికల్లో 47 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈ యొక్క నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. వీటికి అవసరమైనటువంటి 1,1192 బ్యాలెట్ యూనిట్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. చెండూరులోని డాన్స్కో స్కూల్లో ప్రత్యేకంగా అధికారులు సిబ్బందిని పిలిపించి బ్యాలెట్లను కూడా అందజేయడం జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక యొక్క సామాగ్రిని తీసుకెళ్లిన తర్వాత రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ యొక్క పోలింగ్ కు ఇప్పుడే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 105 సమస్యాత్మక గ్రామాలను గుర్తించగా 2,000 మంది పోలీస్ సిబ్బందిని ఈ యొక్క ఎన్నికల కోసం ఉపయోగిస్తుండగా ఈ పోలింగ్ సిబ్బందిని 1,100 మందిని పోలింగ్ సిబ్బంది కూడా ఉపయోగిస్తున్నారు. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ యొక్క ఎలక్షన్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఎక్కడ కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు జిల్లా అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే ఏర్పాటైతే చేసింది. ఈ రోజు నిన్న రాత్రి కూడా అక్కడక్కడ డబ్బు మద్యంలో కూడా పోలీసులు ప్రత్యేకమైన టీంలు గుర్తించి వాటిని స్వాధీనపరచుకోవడం కూడా జరిగింది. ఈ రోజు రాత్రి కూడా ప్రత్యేక పోలీసుల సిబ్బంది ఈ యొక్క డబ్బుతో పాటు మద్యం పంపిణీ చేయకుండా నియోజకవర్గానికి తరలించకుండా చెక్ పోస్టుల ద్వారా అన్నిటిని కూడా ఆపివేస్తున్నారు. రేపు యొక్క ఎన్నికను ఇటు జిల్లా పోలీసులతో పాటు అధికారులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండానైతే ఏర్పాట్లు అయితే అన్ని పూర్తి చేశారు. ఈ రోజు ఏదైతే ఎన్నికల సామాగ్రి ఈ బ్యాలెట్ తీసుకున్నటువంటి సిబ్బంది ఈ రోజు సాయంత్రానికి ఆ గ్రామాలకు చేరుకొని రేపు ఉదయం 7 గంటలకెళ్ళి విధి నిర్వహణలో ఉండనున్నారు. ఒకవేళ ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే 4వ తేదీ కానీ 5వ తేదీ కానీ మరి రీపోలింగ్ కూడా జరిగే అవకాశాలు దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి గొడవ లేకుండా రేపు ఒక్కరోజే ప్రశాంతంగా ఎన్నిక నిర్వహించాలని చూస్తున్నారు. సంపత్. థ్యాంక్ యూ కిరణ్.